హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అనమాట. ఇన్ని పచ్చిమిరపకాయలు తీసేస్తున్నాను దేనికి అనుకుంటున్నారేమో మీరు, చట్నీ చేయడానికి అనమాట. ఇంకా నిన్న మొన్న ఇడ్లీలోకి టొమాటో పల్లి ఇంకా కొత్తిమీర వేసి చట్నీ చేసేసాను కదా. ఇవాళ కొంచెం స్పైసీగా తినాలనిపించింది, సో అందుకని పచ్చిమిరపకాయలు చట్నీ చేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ వేయట్లేదు, అట్లాగా వేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అట్లోకి పిల్లలకి షుగర్ వేసుకుని తినేస్తారనమాట. అందుకే ఇంకా పచ్చిమిరపకాయల చట్నీ చేస్తున్నాను, కొంచెం స్పైసీగా ఉంటుందని చెప్పేసి. ఫస్ట్ అయితే కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. నేను చాలా తక్కువ చేసుకుంటున్నాను, నెక్స్ట్ డేకి అది ఏమి ఉండకుండా ఓన్లీ ఈ పూటకే చేసుకుంటున్నాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా తీసుకుని సగానికి కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను కదా, అందులోకి సగానికి అల్లం ముక్కలు తీసుకున్నాను అనమాట. ఇంక ఈ చట్నీలోకి అయితే బెల్లం కూడా వేసుకోవాలి. పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా భలేగా ఉంటుంది ఈ చట్నీ అయితే. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అల్లం ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అల్లం ముక్కలు అంత ఎక్కువగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇంకా అల్లం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా అది చల్లారేలోపు అట్టు వేసేసుకుంటున్నాను. పిల్లలు కూడా లేచేశారు, ఇంకా వాళ్ళు కూడా బ్రష్ చేసేసుకున్నారనమాట. ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అట్టు కూడా వేసేసుకుంటున్నాను. ఈ అట్టు అయితే నా దగ్గర ఇంకొక చిన్న ప్యానం ఉంది కదా, అందులో అయితే అసలు కొంచెం కూడా మాడకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట, చాలా బాగా వస్తుంది. సో అది ఖాళీ లేదని చెప్పేసి ఈ ప్యానం పెట్టాను. ఇదైతే కొంచెం కిందనైతే మాడింది, ఈ ప్యానం పల్చగా అయిపోయింది, సో అందుకే కొంచెం లైట్గా మాడింది అనమాట. మాడినా కూడా క్రిస్పీగా బాగుంటుంది. ఇంకా పచ్చిమిరపకాయలు అల్లం ఉంది కదా, అది చల్లారిపోయినాయి. ఇంకా పచ్చిమిరపకాయ అల్లం, చింతపండు, బెల్లం, సాల్టు ఇవన్నీ వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మెత్తగాని. తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, మినపప్పుతో తాలింపు పెట్టుకున్నాను. తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదన్నమాట. ఇంక ఈ చట్నీ ఒక 1 వీక్ పాటు నిలవ ఉండాలి అనుకుంటే కనుక మిక్సీ వేసుకునేటప్పుడు మనం వాటర్ వేసుకుంటాం కదా, ఆ వాటర్ గోరువెచ్చగా వేసుకుంటే ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది చట్నీ. ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఎవరికైనా స్పైసీగా తినాలనిపిస్తే కనుక ఒకసారి ట్రై చేయండి. ఈ లోపల కొన్ని గ్రాసరీస్ అయితే ఆర్డర్ చేశారనమాట, అవన్నీ వచ్చేసినాయి. ఇంకా మటన్ కూడా ఆర్డర్ చేశారు, అది కూడా వచ్చేసింది కదా. ఫస్ట్ అయితే పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నారు. ఇంకా కుక్కర్లో పెట్టేసి సాల్టు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడకపెట్టేసుకున్నారనమాట. తర్వాత మళ్ళీ కుక్కర్ని క్లీన్ చేసేసాను, ఎందుకంటే బిర్యానీ ఇలా ఇందులోనే చేసుకోవాలి కదా. ఇంకొకటి అయితే పైన పెట్టేసుకున్నాను అందుకని చెప్పేసి. ఇంకా మటన్ కుక్ చేశారు కదా, అందులో అయితే కొన్ని ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట, ఈవినింగ్ ఫ్రై లాగా చేసుకుందామని చెప్పేసి. ఇంకా సండే వచ్చిందంటే ఆల్వేస్ బిర్యానీ ఉంటుంది మా ఇంట్లోని. ఇంకా మా హస్బెండ్ చేసే బిర్యానీకి అయితే మేము ఎడిట్ అయిపోయాము, అంత బాగా చేస్తారనమాట బిర్యానీ. ఇంకా సండే వచ్చిందంటే నలుగురం కూర్చొని ఒకేసారి తినేస్తాము. బిర్యానీ పౌడర్ ప్యాకెట్ కూడా ఇవాళ ఓపెన్ చేశారనమాట, కొత్తది వచ్చింది. సో కలర్ అయితే మాత్రం చాలా బాగుంది బిర్యానీది. ఇంకా నలుగురం కూర్చొని లంచ్ చేసేసాము. తర్వాత ఏంటంటే ఆఫ్టర్నూన్ చేసి ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక 4 డేస్కి ఊరు వెళ్తారు, మీటింగ్ ఉందన్నమాట. సో ఇంకా ప్యాక్ చేసుకోవడం అదంతా సరిపోయింది. ఆయనకి డ్రెస్సెస్, షూ పాలిష్ చేసి ఇవ్వడం అవన్నీ కూడా. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంక ఈవినింగ్ చేసి 4:35 ఆ టైంకి అయితే ఆయన వెళ్ళిపోయారనమాట రైల్వే స్టేషన్కి. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే నేను కొంచెం మటన్ తీసి పెట్టాను కదా పక్కనే, ఇంకా దాన్ని అయితే ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ పెట్టేశాను, ఇంకా రసం కూడా పెట్టేశాను. ఆయన వెళ్ళిన వెంటనే నేను కుకింగ్ స్టార్ట్ చేసేసుకున్నాను, పని అయిపోతుంది కదా అని చెప్పేసి. ఇంకా మటన్ ఫ్రై చేస్తున్నాను కదా, మా హస్బెండ్ స్టైల్లో చేద్దామని స్టార్ట్ చేశాను. కానీ చూడడానికి అయితే అస్సలు అలా లేదు, మా హస్బెండ్ చేసేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ ప్రాసెస్సే ఫాలో అయ్యాను నేను, కానీ చూడడానికి మాత్రం డిఫరెంట్గా ఉందన్నమాట. ఇది ఎంత ఫ్రై చేసినా కూడా ఆనియన్స్ ఇంకా వేయించాలనుకుంటా, లాస్ట్లో కొంచెం వాటర్ వేసాను, తర్వాత కొంచెం మటన్ మసాలా కూడా వేసాను. ఇంకా మూత పెట్టి కుక్ చేశాను అనమాట. ఫైనల్గా ఫ్రై అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంక ఈ లోపల మా ఇష్యూ ఏంటంటే కొత్త బుక్స్ వస్తాయి కదా మా ఇష్యూకి కూడా, ఆల్రెడీ మా చిన్నోడికి వచ్చేసినాయి. సో ఇంకా ఈ షెల్ఫ్లో ఇవన్నీ ఖాళీ చేయమని చెప్తే ఈ ఖాళీ చేసుకుంటుంది అనమాట. పాత బుక్స్ అన్నీ ఫిల్టర్ చేసేసుకుంటుంది. సో ఫిల్టర్ చేయగా ఇంకా ఇన్ని బుక్స్ మిగిలినాయి. మా చిన్నోడికైతే ఎల్కేజీ, యూకేజీలోని స్కూల్లోనే ఉండేవన్నమాట. ఓన్లీ హోంవర్క్ బుక్స్ మాత్రమే ఇంటికి ఇచ్చేవారు. హోంవర్క్ చేసి మళ్ళీ పంపించేస్తే స్కూల్లోనే ఉంచుకునేవారు. ఈ ఇయర్ మాత్రం అలా కాదు, మొత్తం బుక్స్ అన్నీ ఇంటికి ఇచ్చేసారు కదా. సో ఇంకా మా చిన్నోడికి ఒక షెల్ఫ్ అయితే అరేంజ్ చేసి పెట్టాలి. మా ఇష్యూకి అయితే పూర్తిగా ఒక పెద్ద షెల్ఫ్ సరిపోతుంది అనమాట, ఎక్కువ బుక్స్, ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా ఈ ఫ్రైలో అయితే కొంచెం సాల్ట్ తక్కువైంది, సో ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని దగ్గరగా బాగా ఫ్రై చేసేసుకున్నాను. టేస్ట్ అయితే బాగానే వచ్చింది, కాకపోతే మా హస్బెండ్ చేసినట్టుగా రాలేదన్నమాట. ఐషు టేస్ట్ చేసి దీనికన్నా డాడీ చేసేదే బాగుంటుందని చెప్పింది. ఇంకా మా ఐషు అయితే వాళ్ళ డాడీ ఏది చేసినా కూడా చాలా బాగా నచ్చేస్తుంది. నేను చేసిన వాటిలో కొన్ని నచ్చుతాయి అనమాట మా ఐషుకి. అంటే ఇప్పుడు చోలే కర్రీ చేస్తాను కదా చపాతీలోకి, ఆ కర్రీ ఒకటి. ఇంకా ఫ్రైడ్ రైస్లో ఏ ఫ్రైడ్ రైస్ అన్నా పర్లేదు, ఫ్రైడ్ రైస్ అయితే చాలా అనమాట మా ఇష్యూకి. అది ఎలా ఉన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది.
సో నేను ఎర్లీగానే డిన్నర్ ప్రిపేర్ చేసేసుకున్నాను. వీళ్ళిద్దరూ ఆడుకోవడానికి వెళ్తున్నారనమాట. నాకు కొన్ని వీడియోస్ ఉన్నాయి ఎడిట్ చేసుకోవడానికి. సో వీళ్ళిద్దరిని అయితే ఆడుకోవడానికి పంపించట్లేదు. కాకపోతే మా చిన్నోడు కాసేపు సైకిల్ తొక్కుంటాను అంటున్నాడు, అందుకే పంపిస్తున్నాను. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. సండే వ్లాగ్ చాలా చిన్నదన్నమాట. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.